నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కొత్త ఆర్ఓఆర్ చట్టం. సంక్రాంతిలోపు గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరిస్తామన్న పొంగులేటి. ఐటీ పరిశ్రమల శాఖలో అద్భుతమైన పురోగతి సాధించామన్న శ్రీధర్ బాబు. టీ ఫైబర్ ద్వారా 3 గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రారంభించిన మంత్రి. హుస్సేన్ సాగర్ పై సూర్యకిరణ్ విమానాల విన్యాసాలు. ఎయిర్ షోను తిలకించిన ముఖ్యమంత్రి, మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్న కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో వైఫల్యాలపై గలమెత్తాలని నేతలకు సూచన. పదేళ్ల ప్రతిష్టను ఏడాదిలోనే దిగజార్చారని బీఆర్ఎస్ ఆరోపణ. ఏడాది పాలన ఎడతెగని వంచన పేరిట ఛార్జిషీట్ విడుదల. ఈవీఎంలపై మహావికాస్ అఘాడీ ఆరోపణలు ఖండించిన సిందే. ప్రతిపక్ష నేతలు ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని మండిపాటు. రైతుల ఆందోళనలతో మరోసారి ఉద్రిక్తంగా మారిన శంభు సరిహద్దు. పోలీసుల ఆంక్షలతో అన్నదాతల చెలో ఢిల్లీ వాయిదా. తరతరాల భూ సమస్యలకు ముగింపు పలుకుతూ దేశానికి ఆదర్శంగా ఉండేలా ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురాబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నూతన రెవెన్యూ చట్టం 2024ను అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెడతామని ప్రకటించారు. వచ్చే సంక్రాంతిలోగా గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని తెలిపారు. రాజకీయ పైరవీలకు తావు లేకుండా అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రజాప్రభుత్వం ఏడాది పాలనా విజయోత్సవాలను పురస్కరించుకుని రెవెన్యూ శాఖ ప్రగతిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా రెవెన్యూ సేవల్లో గణనీయ ప్రగతిని సాధించినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో లోపభూయిష్టంగా మారిన ధరణి పోర్టల్ ప్రక్షాళనకు అవసరమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మరోవైపు కొత్త రెవెన్యూ చట్ట రూపకల్పనను కొలికి తెచ్చామని, రానున్న శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని పొంగులేటి ప్రకటించారు. పబ్లిక్ కి సామాన్యులకి ఉపయోగపడే అనేక అంశాలని ఇన్కార్పొరేట్ చేసి కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024 తయారు చేయటం జరిగింది. ఈ చట్టాన్ని రేపు 9వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదించిన తర్వాత ఈ కొత్త చట్టంతో పాటు ధరణికి సంబంధించిన అనేక అంశాలని ప్రక్షాళన చేస్తూ మాడ్యూల్స్ ని వీలైనంత తగ్గించి ఏ మాడ్యూల్లో అప్లోడ్ చేసుకున్నా కంప్లైంట్ చేసినా ఆ మాడ్యూల్ తప్పు పడ్డది అనే ప్లీ చూపించి రిజెక్ట్ చేయకుండా అప్లై చేసిన సమస్యలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన ప్రతి సమస్యని పరిష్కరించే మార్గంగా ఈ కొత్త ధరణిలో ఆ కాన్సెప్ట్ తేబోతున్నాం. ఆనాడు ఈ ధరణి అనే ఒక ముసుగులో ఈ 2020 చట్టంలో ఏది పేదోళ్ల సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ఎలా ట్రాన్స్ఫర్ కాబడ్డాయో విత్ ఆధారాలతో మీ ముందు పెట్టడం జరుగుద్ది. గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలు దూరం చేసిందని పొంగులేటి అన్నారు. 10,954 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ ఉద్యోగిని నియమించడానికి కార్యాచరణను రూపొందించామని తెలిపారు. వచ్చే సంక్రాంతిలోపే నియామక ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. ఈ సంక్రాంతిలోపే ఈ వ్యవస్థని ప్రతి రెవెన్యూ విలేజ్ కి ప్రభుత్వ భూములు కాపాడటంతో పాటు విపత్తు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి లింక్ అయిన ఈ వ్యవస్థని పునర్నిర్మించాలని రీఅపాయింట్ అంటే వీళ్ళలో ఈ డిమాల్స్ చేసి వీళ్ళని ఈ రెవెన్యూ నుంచి బయటికి పంపించిన వాళ్ళలోనే కొంతమందిని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఐడెంటిఫై చేసి టెస్ట్ల ద్వారా ఈ గ్రామాలకి ప్రతి రెవెన్యూ గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఏ రాజకీయ
ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఏ రాజకీయ దురుద్దేశం లేకుండా పేదవాళ్లలో పేదవాళ్ళను ఐడెంటిఫై చేసి ఈ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయాలని ఈ యాప్ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది ఒక విడత ఇచ్చి వైండప్ చేసేది కాదు. దేశంలోనే ఈ రాబోయే 4 సంవత్సరాలలో అత్యధిక ఇళ్లు తెలంగాణ రాష్ట్రంలో కట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ యాప్ ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి సాంకేతికతను ప్రజలకు సులభతరం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖలో మరిన్ని సేవలు మంత్రి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ కంపెనీలు ప్రత్యేక సిఎస్ జయేష్ రంజన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 800 కోట్లతో ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ, 5,292 కోట్లతో ప్రీమియర్ సోలార్ ఎనర్జీస్, 1,500 కోట్లతో లెన్స్కాట్ పరిశ్రమలు స్థాపించనున్నాయి. ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలకు 12 పారిశ్రామిక వాడల్లో భూములు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మీ సేవలో మరికొన్ని సేవలను అందుబాటులోకి తెచ్చారు. మీ సేవ మొబైల్ యాప్ను మంత్రి ప్రారంభించారు. రైతులకు రుణాలు, బోనస్ల కోసం మరో యాప్ తీసుకొచ్చారు. టీ ఫైబర్ ద్వారా 300 రూపాయలకే ఇంటర్నెట్ సేవలను శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో మంత్రి మాట్లాడారు. దశల వారీగా పెట్టుబడిదారులకు రాయితీలు అందిస్తామని వివరించారు. తెలంగాణను డ్రగ్స్ రహితంగా మార్చడం సహా మహిళా సాధికారతకు మరో అప్లికేషన్ ప్రారంభించినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. ఈరోజు మన రాష్ట్రంలో ఉంటున్న ప్రజానికానికి మెరుగైన సేవలు అందియాలని, ఉన్న సేవలను ఇంకా విస్తరణ చేస్తూ గ్యాప్ సర్టిఫికెట్ ఇన్ని రోజుల వరకు లేదు. గ్యాప్ సర్టిఫికెట్ అనకి ఏదైతే విద్యార్థులు చదువుతా ఉన్నప్పుడు వారికి గ్యాప్ ఏ విధంగా ఉంటుందో స్టూడెంట్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్తోని సమన్వయపరిచి గ్యాప్ సర్టిఫికెట్ ఇవ్వటం, అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ చాలా ఇబ్బంది పడతా ఉన్న ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితోని మీ సేవలో పెట్టడం, రీఇష్యూయన్స్ ఆఫ్ దిస్ సర్టిఫికెట్స్, క్రీమీ అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్స్. దానికి తోడు మనం ఇంకో ప్రత్యేకమైన ఆలోచన చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ అండ్ మెయింటెనెన్స్ కేసెస్ విషయంలో వారు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటూ వారికి ఉన్న ఇబ్బందుల విషయంలో మనకున్న చట్టాన్ని ఉపయోగించుకొని ఈ సీనియర్ సిటిజన్స్ సంబంధించిన మెయింటెనెన్స్కి సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు ప్రతి ఒక్క పౌరుడికి మేలైన సేవలు అందియాలని మీ సేవ ద్వారా అందిస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఇవ్వాలి. దానికి తోడు ఒక టెలిఫోన్, ఓ కంప్యూటర్కు సంబంధించిన అన్ని సదుపాయాలు కలిగించే విధంగా ఈరోజు 3 గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద POC కింద ఒకటి పెద్దపల్లి జిల్లాలో, ఒకటి మహబూబ్నగర్ జిల్లాలో, ఒకటి సంగారెడ్డి జిల్లాలో తీసుకొని తదుపరి ఒక 6 నెలల 8 నెలల కాలంలో అన్ని గ్రామాలకు కూడా అందరి ఇంటికి ఈ కనెక్టివిటీని ఇచ్చే కార్యాచరణ ఈరోజు టీ ఫైబర్ వారు చేపట్టడం కూడా జరిగింది. 10 ఏళ్లలో కేసీఆర్ పెంచిన తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే దిగజార్చిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఎడతెగని వేదనతో తిరోగమన రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతికూల విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని, మార్పు అంటూ ఏదో ఆశించిన ప్రజలు హతాశులయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని, రాష్ట్ర అభివృద్ధి మసకబారిందని పేర్కొంది. ఏడాది పాలన ఎడతెగని వంచన పేరిట ఛార్జిషీట్ విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఛార్జిషీట్ విడుదల చేసింది. ఏడాది పాలన ఎడతెగని వంచన పేరిట రూపొందించిన ఈ అభియోగ పత్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు నేతలు విడుదల చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజాస్వామ్య పాలన, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారని, అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయ్యిందని హరీష్ రావు ఆరోపించారు. ఆర్థిక వృద్ధి రేటు మందగించింది, కొత్తగా పెట్టుబడులు రాలేదు, ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి, నిర్మాణ రంగం కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. అంటే రేవంత్ యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఇన్క్యాపబిలిటీ, నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నిస్తేజం అలుముకుంటా ఉంది. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన మీరు చూస్తే 62,000 కోట్ల నుంచి బడ్జెట్ను 3 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్ గారిది. ఐటీ ఎగుమతులు 1,10,000 కోట్ల నుంచి 3,33,000 కోట్లకు పెరిగాయి. అంటే కేసీఆర్ గారి మార్కు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది.
ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో అశాంతి అలజడి నెలకొన్నాయని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, నేరాలు పెరిగిపోయాయని ఆరోపించారు. చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమై గాంధీ భవన్ సూచనల ప్రకారం పనిచేస్తోందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 4.5 లక్షల కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిలోనే 1 లక్ష కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. మాటి కరెంటు పోతుందంటే హరీష్ రావు లైన్ మెన్లతో జైలు కలిపి కరెంట్ తీపిస్తుండు అన్నాడు. ప్రభుత్వాన్ని పాలిస్తున్నా నువ్వా నేనా? హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయట. అందుకే నావీ రాడార్ కేంద్రం దామగుండంలో పెడుతున్నాడంటాడు. రాష్ట్రం చుట్టూ 3 సముద్రాలు అయితే లేవు కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం సముద్రం అంత అజ్ఞానం ఉందని జనం నవ్వుకుంటున్నారు. బాక్రా, నంగల్ 2 వేరు ప్రాజెక్టులు. అది హిమాచల్ ప్రదేశ్లో ఉంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉండను అంటాడు మన ముఖ్యమంత్రి. ఇక హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో విమానాలు అమ్ముతున్నారు అంటాడు. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటాడు. ఆర్థిక శాఖను అడిగితే చెప్పరా? జీతాలు ఇచ్చే ఆర్థిక శాఖలో ఎవరినైనా అడిగితే చెప్పరా? పనిచేసిన ఉద్యోగులను అడిగితే చెప్పరా? నవిపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు ముఖ్యమంత్రి గారు అనేక మార్లు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. బీఆర్ఎస్ సవాల్తో ఆగస్టు 15 వరకు అందరికీ రుణమాఫీ అన్న సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ్టికి 50% రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరిట లంకెబిందులు వెతుకుతున్నారని, అదో మూటలు వెనకేసుకునే పథకంగా అభివర్ణించారు. ఎక్కడ నిరసన చెలరేగినా, ప్రభుత్వంపై ప్రజలు తిరగబడినా ప్రతిపక్షం కుట్ర అని ప్రచారం చేయడం రేవంత్ రెడ్డికి రివాజుగా మారింది. వరద బాధితుల నుంచి హైడ్రా బాధితుల దాకా, లగచర్ల నుంచి దిలావర్పూర్ దాకా, నిరుద్యోగుల నుంచి పోలీసుల దాకా ఎవరు రోడ్డెక్కినా వారి వెనుక ప్రతిపక్షమే ఉందంటాడు రేవంత్ రెడ్డి. చివరికి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఆసుపత్రుల పాలైతే, పిల్లలు చనిపోతే దాని వెనుక కూడా ప్రతిపక్షం కుట్ర ఉందంటాడు. అంటే ప్రజలు చేసిన పోరాటాలని తట్టుకోలేక ప్రతిపక్షాలు రెచ్చగొట్టాయని చెప్పి ఇవాళ నిందలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏడాది కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజల్ని హతాశుల్ని చేసిందన్న హరీష్ రావు, మార్పు అంటే ఏదో ఆశించిన ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మూర్ఖత్వమని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అని మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్న బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీయాలని సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరిలో జరిగే బహిరంగ సభలో సర్కార్ వైఖరిని ఎండగడతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. శాసనసభ, మండలి సమావేశాల కార్యాచరణపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు వచ్చి అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలు, మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పార్టీ ప్రజాప్రతినిధులకు వివరించారు. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలు ఎత్తిచూపాలన్నారు. రైతు బంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలు వివరించాలన్నారు. రైతుల గొంతుగా ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మాజీ సర్పంచుల ఆవేదన, గ్రామాల దుస్థితిని ప్రస్తావిస్తామని వివరించారు. మరి అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలనే అంశం మీద చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో, రుణమాఫీ విషయంలోనైనా, అదేవిధంగా రైతు భరోసా విషయంలోనైనా, పంటలకు బోనస్ విషయంలోనైనా రైతుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. సో రైతుల పక్షాన పూర్తి స్థాయి రుణమాఫీ జరగాలని, 2 పంటలకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ మరి గట్టిగా శాసన సభలో, శాసన మండలిలో పట్టుబట్టాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. బీసీలకు సంబంధించిన బీసీ బంధు, దళిత బంధు, గిరిజన బంధు కూడా పనిచేశారు. వాటన్నిటి మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి కూడా మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ప్రభుత్వం కలిసి రాకపోతే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చైనా సరే చర్చకు పట్టుబట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులు, అది రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మిగతా విషయాలు, బోనస్ కావచ్చు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన హామీలు కావచ్చు, అన్నిటి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. గురుకులాల్లో నెలకొని ఉన్న అధ్వాన పరిస్థితులు, దుర్భరమైన పరిస్థితుల్ని ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలోని ఒక కమిటీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఒక అధ్యయన రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దౌర్జన్యంగా ప్రభుత్వం ఈరోజు రైతుల మీద దాడి చేస్తూ, వారిని హింసిస్తూ, ఈరోజు కేసులు పెట్టి నిర్బంధిస్తూ వారి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నదో ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
ఎన్టీఆర్ మార్గులో జరుగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మిరురుతరూపం ఎక్కినారం గడ్డిపేట గని మైసమ్మ గడ్డిపేట గని మైసమ్మ అరే పట్టుగలే బయలల్లు కోణం ఎత్తి బయలల్లు కలి మెసిగి ముక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు మీరు పెద్ద పులి పటంగ తీరు కమల బట్టలు కొట్టయిరో మీరు పెద్ద పులి పటంగ తీరు కమల బట్టలు కొట్టయిరో మీరు పెద్ద పులి పటంగ తరురో కమల బట్టలు కొట్టయిరో మీరు పెద్ద పులి పటంగ తరురో కమల బట్టలు కొట్టాయి మీరు పెద్ద పులి పటంగ తరురో కమల బట్టలు కొట్టయిరో మీరు పెద్ద పులి కమల బట్టలు కొట్టయిరో క్యా బాత్ హై థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ అందరినీ చూసి. ఇక్కడ ఉన్న సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికి కూడా నా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ ఇన్ ద గవర్నమెంట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ముందు సాంగ్స్ వినిపిపోతాను. గంగంటే శివుడి గారి పెళ్ళామంట, గాలంటే హనుమంతుడి నాన్నగారట, గాలి పీల్చడానికైన గొంతు తడవడానికైన వాళ్ళు కనికరించాలంట, వేణువంటే గిట్టమూర్తి వాద్యం అంట, శూలమంటే కాళికమ్మ ఆయుధమంట, పాట పాడడానికైనా పోటు పడవడానికైన వాళ్ళు ఆనతిస్తేనే అన్నీ జరిగేనంట. రంగస్థలాన్న రంగు పూసుకోకున్నా ఏసమేసుకోకున్నా ఆట బొమ్మలో అంట మనమంట తోడు బొమ్మలో అంట. ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలో అంట మనమంట తోడు బొమ్మలో అంట. కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మలమంట, వినపడని పాటకి సింతాడేస్తున్నా తోడు బొమ్మలమంట. డుంగురు 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 డుంగుకో డుంగురు 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 అరే డుంగురు 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 డుంగుకో డుంగురు 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 అయ్యా. రంగా రంగా రంగస్థలాన్న రంగు పూసుకోకున్నా ఏసమేసుకోకున్నా ఆట బొమ్మలో అంట.
ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఈవీఎంలపై చేస్తున్న ఆరోపణలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతలు ఈవీఎంలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఒకవేళ ఎన్నికల్లో వాళ్లు గెలిస్తే ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేసేవారు కాదని, ఓడిపోయారు కాబట్టే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సింధే పేర్కొన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న ఆయన ఓడిపోయామని ప్రతిపక్షాలు అంగీకరించక తప్పదని చెప్పారు. పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు మరోసారి ఉద్రిక్తంగా మారగా రైతుల చలో ఢిల్లీ యాత్ర మరోసారి వాయిదా పడింది. చలో ఢిల్లీకి వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసిన రైతులపై పోలీసులు బాష్ప వైగోళాలను ప్రయోగించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడం సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సారథ్యంలో 101 మంది రైతులు చలో ఢిల్లీ పాదయాత్రకు బయలుదేరారు. పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు వద్ద పోలీసులు వారిని అడ్డుకోగా తోపులాట జరిగింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వైగోళాలు ప్రయోగించారు. కొందరు గాయపడడంతో రైతులు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. తమ డిమాండ్లపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి నేటి వరకు గడువు ఇస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నేడు మళ్లీ ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు. అనుమతి పత్రాలు ఉంటేనే పంపుతామని హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. రైతులు ముందుకెళ్లే ప్రయత్నం చేయగా మళ్లీ బాష్ప వైగోళాలను ప్రయోగించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు గాయపడడంతో పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి.